హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా క్రిస్పీగా కాకరకాయ వేపుడు అనేది చేసుకుందామా. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 250 గ్రాముల కాకరకాయలు తీసుకున్నాను. అంటే 1 కిలో కాకరకాయలు అని అర్థం. మనకి చాలామంది చిక్కు తీయకుండానే చేసుకుంటారు. కానీ చిక్కు తీయడం వలన మనకి చేదు అనేది ఎక్కువగా అర్థం కాదు. అందుకే మనము జస్ట్ పైనే వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం మాత్రమే చిక్కు అనేది తీయాలి. మరీ ఎక్కువగా కూడా తీయకూడదు. మరీ ఎక్కువగా కంప్లీట్గా మనం కాకరకాయకి చిక్కు అనేది తీయకూడదు. అలా తీయడం వల్ల మనం కాకరకాయ ఫ్రై చేసినప్పుడు డ్రైగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని అందులో మనం ముందుగా చిక్కు తీసుకున్న కాకరకాయల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న కాకరకాయల్ని ముందు మరియు వెనుక కాస్తంత కట్ చేసి మనం మీడియం సైజులో ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. కాకరకాయ అనేది కాస్త పెద్ద సైజులోనే ఉండాలి. మరీ చిన్నగా ఉంటే మాడిపోతుంది ముందుగా చెప్పినట్లు. అలా అని మరీ పెద్దగా ఉంటే సరిగ్గా కుక్ అవ్వదు. అలా కట్ చేసుకున్న కాకరకాయలలో కాస్తంత పసుపు మరియు కాస్తంత ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం 1 గంట నుంచి 2 గంటల దాకా పక్కన పెట్టేయాలి. అప్పుడే మనకి కాకరకాయలో చేదంతా పోతుంది. ఇక కాకరకాయ వేపుడికి కారం ప్రిపేర్ చేయడానికి మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న మినప్పప్పు మరియు ధనియాలలో మనము ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర ముందుగా వేసుకోకూడదు. అలా వేసుకుంటే జీలకర్ర అనేది ఎక్కువగా మాడిపోతుంది. అలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక మనము 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని మరి ఒక 30 సెకండ్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము అదే ప్యాన్లో 10 నుంచి 15 తొడిమలు తీసిన ఎండుమిర్చిని వేయించుకోవాలి. అలా ఒక 2 to 3 మినిట్స్ మనం ఎండుమిర్చిని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము 1/2 కప్పు దాకా పల్లీలను తీసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ పల్లీలను మనం మరీ ఎక్కువగా వేయించకూడదు. అలా చేస్తే చేదు అనేది వస్తుంది. ఈ పప్పు దినుసులన్నీ చక్కగా చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది ఎండుమిర్చికి బదులు కారాన్ని వేసుకుంటారు. కానీ ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కారపొడిలో మనము 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, కాస్తంత చింతపండు మరియు ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ వేసుకోవాలి. పప్పు దినుసులన్నీ మనము మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనము 1 గంట నుంచి 2 గంటల దాకా ఉప్పు మరియు పసుపులో నానబెట్టుకున్న కాకరకాయలను తీసుకోవాలి. ఈ కాకరకాయల్ని మనము వీలైనంత గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి కాకరకాయలో ఉన్న చేదంతా నీరు రూపంలో బయటికి వచ్చేస్తుంది. మీరు కావాలంటే కాకరకాయలో ఉన్న సీడ్స్ కూడా మీరు తీసేయొచ్చు. కానీ నాకు ఇష్టం కనుక నేను ఉంచేస్తున్నాను. ఇలా కాకరకాయలో వచ్చిన నీరు అనేది మనము మొక్కలకి వేస్తే ఆ మొక్కలలో ఏమన్నా డిసీజెస్ ఉంటే మొత్తం పోతుంది. నేను ట్రై చేశాకే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనము కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కాకరకాయలు నాకు ఫ్రై అవ్వడానికి 30 నుంచి 40 నిమిషాల దాకా టైం పట్టింది. అలా ఒక 20 నిమిషాల దాకా మంచిగా వేయించుకున్న కాకరకాయలో మనము గుప్పెడు కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల తరువాత మనము కాకరకాయలు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కాకరకాయల్ని మనం మరీ ఎక్కువగా డీప్ ఫ్రై కూడా చేయకూడదు. మరలా ఒక ప్యాన్ పెట్టేసుకొని మీరు ఆ ప్యాన్ అయినా వేరే ప్యాన్ అయినా పెట్టేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆ కాకరకాయ ముక్కలలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారపొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఆ కారపొడిని మొత్తం ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒక 3 to 4 మినిట్స్ అనేది మనం ఫ్రై చేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ వేపుల్లో వాటర్ అనేది పడకుండా ఒక జార్లో కానీ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే ఒక 4 days దాకా నిల్వ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.